హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. మహానటి సావిత్రి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఈ పేరు 2 దశాబ్దాల పాటు మారుమోగిపోయింది. అందం, అభినయంతో పాటు మంచితనం కలగలిసిన అచ్చ తెలుగు అమ్మాయి సావిత్రి. ఆమె నటనకు ప్రేక్షకులే కాదు, ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు కూడా అభిమానులే. విశాఖపట్నం నుంచి నీకేందేమంటావు చెప్పు. మీరు క్షేమంగా తిరిగి రావాలి. నన్ను గురించి నీకెందుకీ భయం? కాదండి, మిమ్మల్ని వదిలి ఒక్క రోజున్నా ఎప్పుడూ ఉండలేదు. పోనీ నువ్వు కూడా నాతో రాకూడదు? నా మాటకేం గాని మీరు మాత్రం 2 రోజుల్లో తిరిగి వచ్చేసేయండి. రాకపోతే నెల రోజుల వరకు మీ కంటికి కనిపించకుండా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. తారలు మారిన సావిత్రి పేరు ఇప్పటికీ చెక్కు చెదరలేదు అంటే సినీ ప్రేక్షకులు తమ మనసుల్లో ఆమెకు ఎలాంటి స్థానాన్ని ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. సావిత్రికి నటన రాదు అని హేళన చేసిన వారే ఆ తర్వాత ఆమె అభినయం చూసి అబురపడ్డారు, ఆమెకు అభిమానులైపోయారు. ఇలా మోసం చేయొచ్చా? మరి తను మాత్రం పెళ్ళైందని మోసం చేయొచ్చా? అది నేను ఒకందుకు చెప్పమన్నాను. అది నాకు తెలుసులే. అది నాకు తెలుసులే. నువ్వు అతని గురించి చేస్తున్న ఎంక్వైరీస్ అన్ని నాకు తెలుసు. చూడమ్మా, పరీక్షలు అయిపోయి ఈలోగా ఈ విషయం కానీ మీ అమ్మ చెవిలో పడిందా? జాగ్రత్త, మీ అమ్మ విషయం నేను చూసుకుంటానులే. సినీ పరిశ్రమలోని కొందరు మహానటి సావిత్రిని అమ్మ అని సంబోధిస్తారు. వాస్తవానికి అమ్మ అని పిలవదగ్గ మంచితనం, మానవత్వం ఆమె సొంతం. అలాంటి మహానటి, మహోన్నత వ్యక్తి జీవిత విశేషాలు, సినీ జీవిత విశేషాల గురించి ఆమె బయోగ్రఫీలో తెలుసుకుందాం. 1936 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో నిస్సంకర గురువయ్య, సుభద్రమ్మ దంపతులకు 2వ సంతానంగా జన్మించారు సావిత్రి. తన 6 సంవత్సరాల వయసులో తండ్రి అనారోగ్యంతో మరణించారు. గురువయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరి. సావిత్రికి పెదనాన్నవుతారు. సావిత్రి విజయవాడలోని కస్తూరి మెమోరియల్ పాఠశాలలో చేరారు. పాఠశాలకు వెళ్లే దారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజు ఇతరులు నాట్యం చేయడం చూసి ఆ నృత్య నిలయంలో చేరి శ్లిష్ట్ల పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. విజయవాడలో తన చిన్నతనంలోనే నృత్య ప్రదర్శనలు ఇచ్చారు సావిత్రి. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి అనంతరం స్వయంగా పెద్దనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో ఆమె నటనకు అందరూ ముగ్ధులయ్యారు. 13 సంవత్సరాల వయసులో కాకినాడలోని ఆంధ్ర నాటక పరిషత్ నిర్వహించిన నృత్య నాటక పోటీలలో గెలుపొంది ఆనాటి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. సినిమాల పట్ల ఆమెకు ఆసక్తి పెరగడానికి అది ఒక కారణమైంది. సావిత్రి నటన చూసిన వారంతా సినిమాల్లో అయితే మంచి అవకాశాలు వస్తాయని వెంకట్రామయ్యకు చెప్పడంతో సావిత్రిని తీసుకొని మద్రాసు చేరుకున్నారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న సంసారం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. సావిత్రికి అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎంతో అభిమానం. ఆ సినిమాలో ఆయన హీరో కావడంతో ఆయన్ని చూసిన ఆనందంలో డైరెక్టర్ చెప్పిన విధంగా నటించలేకపోయారు. దాంతో సావిత్రి సినిమాలకు పనికిరాదని ఆమెను తీసేసి పుష్పలత అనే అమ్మాయికి అవకాశం ఇచ్చారు. సావిత్రిని వెనక్కి పంపడం దేనికి అని ఆలోచించిన ఎల్వి ప్రసాద్ 2 సీన్స్ లో మాత్రమే కనిపించే చిన్న పాత్ర ఒకటిచ్చారు. అలా సావిత్రి నటించిన తొలి సినిమా సంసారం. ఆ తర్వాత రూపవతి చిత్రంలో ఒక పాత్ర చేశారు. అదే సమయంలో పాతాళ భైరవి చిత్రంలో ఓ పాటలో నటించే అవకాశం రావడంతో అది కూడా చేశారు. అలా 1950లో 3 సినిమాల్లో నటించారు సావిత్రి. దాంతో ఆమెకు కెమెరా అంటే భయం పోయింది. అంతేకాదు నటనలోని మెలకువలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత ఓ సంవత్సరం పాటు సంక్రాంతి, శాంతి, ఆదర్శం వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేశారు. సావిత్రి కెరీర్ని మలుపు తిప్పిన సినిమా పెళ్లి చేసి చూడు. ఆ సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. 2 రోజుల పాటు కాస్త కనిపెట్టుండు. పాప ఇంకా చిన్నది, ఎన్నడూ డక్క ముక్తి తిన్నది కాదు. నేను పోయి వెంకటపతితో వ్యవహారం సరి చేసి అబ్బాయిని తీసుకొస్తాను. రాకేం చేస్తారే, వాళ్ళకి కావాల్సింది కట్నం, మన ఇల్లు తాకట్టు పెట్టి చేస్తాను. ఏది విరిగిన అర్థపొచ్చు కానీ
మనస్సు విరిగితే మళ్ళీ అతుకుతుందా నాన్న? అబద్ధాలతో పెళ్లిళ్ళు అవుతాయా? పిచ్చిదానా, 100 అబద్ధాలు ఆడంది ఒక పెళ్లి కాదని సాగుతే ఉంది. నీ పెళ్లి ఎలా అయిందనుకున్నావు? ఆ సమయంలోనే నిర్మాత డిఎల్ నారాయణ ఓ బెంగాలీ నవల ఆధారంగా దేవదాసు చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరో అక్కినేని నాగేశ్వరరావు, డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బరామన్ అంతా బాగానే ఉంది. కానీ హీరోయిన్ ఎవరైతే బాగుంటుందనే విషయంలో దర్శక నిర్మాతలు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. పార్వతి పాత్ర కోసం మొదట భానుమతిని అనుకున్నారు. కానీ ఆమె ఆ పాత్ర చేయనని చెప్పారు. ఆ తర్వాత షావుకారు జానకిని సంప్రదించారు. అప్పటికే ఆమె సినిమాల్లో బిజీగా ఉన్న జానకి ఆ అవకాశాన్ని వదులుకున్నారు. అప్పుడు ఆ పాత్రకు సావిత్రి అయితే కరెక్ట్గా సరిపోతుందని భావించి ఆమెనే ఖరారు చేశారు. 1953 జూన్ 26న దేవదాసు విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో సావిత్రి నటన చూసి అందరూ సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. పార్వతి పాత్రలో ఆమె నటించలేదని, జీవించిందని కొనియాడారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత మిస్సమ్మ సావిత్రి కెరీర్లో మరో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా. ఆ తర్వాత ఏముంది? మీరు వస్తే సరే సరే, లేకపోతే దేవయ్య దగ్గర నుంచి టెలిగ్రామ్ తెప్పిస్తాను. అది ముందట్టు కూర్చుని ఇప్పుడు చూపు కూడా దోచుకోలేదు. మరి లేచిపోయారని చెప్పంటారా? చెప్పండి, మరి ఏం చెప్పంటారు? ఈ పాడు పట్టు కోసం ఏదో చెప్పుకోవాలిగా. పట్ట కోసం కాదు, మీ నాటకం అంతా నాకు తెలుసు. దీని తర్వాత వెల్లువల సినిమా అవకాశాలు వచ్చాయి. అర్ధాంగి, సంతానం, దొంగరాముడు, కన్యాశుల్కం, తోటికోడళ్ళు, భలేరాముడు వంటి సినిమాలు హీరోయిన్గా సావిత్రి స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఆ క్రమంలోనే 1957 కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాబజార్ చిత్రం సావిత్రిని తిరుగులేని స్టార్ హీరోయిన్ని చేసేసింది. ఎస్వి రంగారావు కూడా అబురపడే రీతిలో నటనను ప్రదర్శించి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. అత్తయ్య, మరి బావగారి మాట? ఈ బావగారి మాట నీకెందుకు మరదలా? మీ బావగారిని జాగ్రత్తగా చూసుకో. అక్కడ నా ముహూర్తం ముంచుకొస్తూ ఉంది, నేను పోతున్నాను. నమో మాత, నమో కృష్ణ, నమో నమః. ఇక అప్పటి నుంచి ఎన్నో వైవిధ్యమైన విభిన్నమైన పాత్రలు పోషించిన సావిత్రి అందరూ హీరోల సరసన లెక్కకు మించిన సినిమాల్లో నటించారు. మంచి మనసులు, మూగ మనసులు, రక్త సంబంధం, ఆరాధన, గుండమ్మ కథ, వెలుగు నీడలు, పూజాఫలం, మాంగళ్య బలం, డాక్టర్ చక్రవర్తి, దేవత, సుమంగళి, ఇలా సావిత్రికి నటిగా మంచి పేరు తెచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఆమె వ్యక్తిగత విషయాలకు వస్తే మల్లెపూలు, వర్షం సావిత్రికి బాగా ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతి వాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేవారు. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పకుండా హాజరయ్యేవారు. వెస్టిండీస్ క్రికెటర్ గ్యారీ సోబార్స్ అంటే ఆమెకు అభిమానం. ఆ రోజుల్లోనే శివ గణేషన్తో పాటు తారల క్రికెట్ మ్యాచ్లలో పాల్గొనేవారు. సావిత్రి మంచి చమత్కారి. అంతేకాదు ఇతరులను అనుకరించడంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జమిని గణేషన్ని, రేలంగిని, బి సరోజాదేవిని, ఎస్వి రంగారావుని ఇంకా అనేక మందిని తరచూ అనుకరించేది. దాన ధర్మాల విషయంలో ఆమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకొని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి అక్కడ మొత్తం నగలన్నింటినీ ప్రధానమంత్రి సహాయ నిధికి దానంగా ఇచ్చేశారు. మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగానూ మానసికంగానూ బాధించాయి. ఆమె దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చిన్నారి పాపలు. ఈ చిత్ర నిర్మాణంలో చాలా మంది పాలు పంచుకున్నారు. వారితో వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల ఆమె సొంత ఆస్తులు అమ్మి ఆ సినిమాను పూర్తి చేశారు. తెలుగులో అమోఘ విజయం సాధించిన మూగ మనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో శివాజీ గణేషన్తో నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం ఆర్థిక పతనానికి దారితీసింది. వాస్తవానికి సావిత్రి సినీ జీవితంలో సంపాదించిన ఆస్తులు ఇప్పటి లెక్కల ప్రకారం 100 కోట్లు ఉంటాయట. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లోనే
జెమినీ సంస్థలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న గణేశన్ పరిచయం అయ్యారు. ఆ తర్వాత హీరో అయిన జెమినీ గణేశన్తో కలిసి మనం పోలా మాంగళ్యం చిత్రంలో నటించారు సావిత్రి. మద్రాసు వచ్చిన తొలి రోజుల నుంచి అతనితో పరిచయం ఉండడంతో 16 ఏళ్ల సావిత్రి ఆ సమయంలోనే జెమినీ గణేశన్ని ప్రేమించారు. అయితే అప్పటికే అతనికి పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి సావిత్రితో ప్రేమయాణం సాగించారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో తనకు పెళ్ళయిందన్న విషయాన్ని బయట పెట్టాడు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో జెమినీ గణేశన్ని పెళ్లి చేసుకున్నారు సావిత్రి. అలమేలు అనే యువతిని పెళ్లి చేసుకోవడమే కాకుండా మరో నటి పుష్పవల్లితో అక్రమ సంబంధం కూడా అతనికి ఉంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న సావిత్రి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎంతో మానసిక సంఘర్షణను అనుభవించారు. ఆ క్రమంలోనే మద్యానికి బానిసయ్యారు. ఈ విషయం తెలుసుకున్న దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడం తగ్గించారు. 2 దశాబ్దాల కాలంలో 250కి పైగా సినిమాల్లో నటించిన సావిత్రి ఆ రోజుల్లో ఎక్కువ పారితోషికంతో పాటు ఎక్కువ ప్రేక్షకాదరణ కలిగిన నటిగా పేరు తెచ్చుకున్నారు. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు, ఆర్థికంగా నష్టాలు చవిచూడడం వంటి విషయాలు ఆమెను మనోవేదనకు గురిచేశాయి. ఆస్తులన్నీ హరించుకుపోయి చివరి రోజుల్ని ఎంతో దీనంగా గడిపారు సావిత్రి. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో 46 ఏళ్ల చిన్న వయసులో 1981 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచారు. మహానటి సావిత్రి మరణించి 45 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఆమె సినిమాలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి తరానికి కూడా సావిత్రి సినిమాల గురించి, ఆమె నటన గురించి చక్కని అవగాహన ఉంది అంటే నటిగా ప్రేక్షకులపై ఆమె ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దానికి ఉదాహరణగా 2018లో వచ్చిన మహానటి సాధించిన ఘన విజయం. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాను నాగశ్విన్ రూపొందించారు. బాబాయ్ గారు నేను బాగా చేశానా లేదని మీరే చెప్పాలి. నువ్వు నా వెనకుండి ఆట పట్టిస్తున్నావు అనుకున్నా, కానీ ముందుండి మాయాబజార్నే నడిపిస్తున్నావు. ఇంటికి దిష్టి దించుకోమా. మహానటి జీవితానికి అద్దం పట్టిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.